ఆశా గారు, గత మా పరిపాలనలో ఏదైతే మా 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి పరిపాలనలో 31 లక్షల ఏమండి ఎవరిదో ఇంట్లో వాయిస్ కూడా రీచ్ అవుతోంది, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. 31 లక్షల ఇల్లు పట్టాలు కానీ లాగా ఈ 31 లక్షల ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం కానీ జరిగింది. మేము ఇచ్చినటువంటి రూరల్ లో అయితే సెంటిన్నర, అర్బన్ లోకి వచ్చేసరికి సెంటి స్థలం ఏదైతే ఇచ్చి ఉన్నామో దాదాపుగా 99% ఏదో బడుగు బలహీన వర్గాలు కానీ బిపిఎల్ అంటే బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హత మరి ప్రామాణికంగా తీసుకొని వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది లేదు, చేసింది లేదు, ప్రకటనలకే 3 సెంట్లు మేము ఇస్తాం, అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఇళ్ల స్థలంగానే ఉండకూడదు, ఇల్లు ఉండకూడదు, ఎటువంటి స్కీమ్లో ఉండకూడదు, అటువంటి వ్యక్తులకు మాత్రమే ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ వాళ్ళకి అర్హత ఉంటుందని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా ఇచ్చేశారు, మనం ఇవ్వడానికి ఏమీ లేదు, 3 సెంట్ల పేరు మనం పబ్లిసిటీ చేసుకోవడానికి, అలాగే 4 లక్షలు ఇస్తామని చెప్పి పబ్లిసిటీ చేసుకోవడానికి తప్ప అక్కడ ఇవ్వడానికి ఏమీ లేదని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. ఎందుకంటే ఈ లెక్కన ఏదైతే మీరు ఇప్పుడు హెచ్చు తగిలినటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, గతంలో ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చినటువంటి ఇల్లులు, ఇందిరాగాంధీ గారు ఉండేటప్పుడు ఇచ్చినట్టు ఇల్లులు ఏవవుతున్నాయో 10 నుంచి 15 సంవత్సరాలు పరిమిత కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినంత వరకు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ కూడా పురుళ్ళన్నీ కూడా మరి 50 ఇల్లులు అవలా. గతంలో ఎప్పుడో ఇందిరాగాంధీ గారు ఇచ్చారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మహోన్నత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. తర్వాత ఆ విధానాన్ని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చాలా ఘనంగా 31 లక్షలు అంటే దేశంలో ఏ సీఎం ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి దాఖలాలు లేవు. సో అటువంటి మహోన్నతమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ మేము ఎక్కడ కూడా మీరు 2 సంవత్సరాలకి ఇల్లు కట్టకపోతే రిటర్న్ తీసుకుంటాం, లేదా మీకు రిజిస్ట్రేషన్ పట్టా ఇవ్వము, మీకు 10 సంవత్సరాల తర్వాత ఇంటి మీద మీకు హక్కు ఉంటుందని మేము అక్కడ చెప్పలేదే. మేము రిజిస్ట్రేషన్ పట్టా ఇచ్చామండి. స్థలం ఇచ్చిన తర్వాత మీరు పునాదులు వేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ పట్టా, ఏ స్థలం అయితే మీకు ఇచ్చామో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆ పట్టా మీకు ఇచ్చాం. మీ పిల్లలను మీరు చదివించుకోవడానికి రేపొద్దున ఆ పట్టా బ్యాంక్ లో పెట్టుకుంటే 5 లక్షల నుంచి 20 లక్షల వరకు మీకు లోన్ వస్తుంది. తద్వారా మీ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవడానికి వినియోగపడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతూ అటువంటి మరి కార్యక్రమం చేసి ఉన్నారు. కానీ ఈ రోజున టీడీపీ ప్రభుత్వం చెప్తా ఉంది, మీరు ఇచ్చిన ఈ యొక్క గ్రాంట్ ఏదైతే ఉందో ఇప్పుడు సేమ్ అలాగే 10-15 సంవత్సరాలు పరిమిత కాలం అయిపోయినటువంటి వ్యక్తులకు మళ్ళీ ఇస్తారా? లేదు, ఎప్పుడో తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ గారి టైంలో తీసుకున్న పథకాన్ని కూడా మీరు అప్పుడు తీసుకున్నారు కదా, ఇప్పుడు మీకు ఎందుకు ఇల్లు ఇవ్వాలి? అప్పుడు తీసుకున్నారు కదా, ఇప్పుడు మీకు ఎందుకు స్థలం ఇవ్వాలి? అప్పుడు తీసుకున్నారు కదా, ఇప్పుడు మేము ఎందుకు ఈ పథకాలన్నీ మీకు ఇవ్వాలని అంటారా? దానికి కూడా క్లారిటీ అనేది టీడీపీ ప్రభుత్వం ఇవ్వాలి. అంతేగాని మేమేదో ఈ పబ్లిసిటీకి ప్రజలు చెప్తున్నట్టుగా 3 సెంట్లు ఇచ్చేస్తాం, 4 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేస్తామంటే ప్రజలు హర్షించరండి. గ్రౌండ్ లెవెల్లో మీరు కట్టినటువంటి టిట్కో ఇల్లు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 100% మరి పూర్తి చేసి ఇచ్చే టయానికి అధికారం పోయింది. మీరు అధికారంలోకి లక్ష్మణరావు గారు, టిట్కో సంబంధించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది మనం. ఎందుకంటే గతంలో టీడీపీ హయాంలో ఎంతవరకు కంప్లీట్ అయ్యాయో 90% కంప్లీట్ అయిన వాటిని మీ గవర్నమెంట్ వచ్చాక కంప్లీట్ చేశారు. ఆ ఇళ్ళ పట్టా అని చెప్తున్నారు కదా. ఒక్క నిమిషం ప్లీజ్, ఇప్పటి వరకు ఇంటరాప్ట్ చేయలేదు, లక్ష్మణ్ గారు. ప్లీజ్ వెయిట్. మీకు కావాలంటే ఫోన్ ఇన్స్ లో కూడా తీసుకొని ఏం జరిగిందో మీకు వాస్తవ పరిస్థితులు తెలుసు. నేను ఒకసారి చెప్పేది వినండి, ఒక్కసారి చెప్పేది వినండి సార్ ప్లీజ్. ఒక్కసారి చెప్పేది లక్ష్మణరావు గారు వింటారా? లక్ష్మణరావు గారు ఒక్కసారి వింటారా? వినండి ఆశా గారు, వినండి.
ఇప్పుడు వరకు చెప్పారు, విన్నాము. మేము క్వశ్చన్ చేయకుండా మీరే మాట్లాడతారంటే కనుక యువర్ విష్. మేము అడుగుతున్నాము, అడిగిన సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి లక్ష్మణ్ రావు గారు, ప్లీజ్ వెయిట్ చేయండి. ఇంటి స్థలాలు అన్నారు, జగన్ ఇల్లు అన్నారు. ఓకే, ఎంతవరకు జరిగాయో, ఏ విధంగా ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇచ్చారో, ఎంత స్థలాలు ఇచ్చారో, దానికి ఆనాటి ప్రతిపక్షం ఎటువంటి కౌంటర్స్ ఇచ్చిందో, ఒక సెంటు స్థలంలో ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం వినున్నాం. కాకపోతే టిట్కోస్ సంబంధించి 80 to 90% కంప్లీట్ అయిన వాటికి ఇచ్చారు. కానీ ఇంటికి సంబంధించి అయితే రిజిస్ట్రేషన్ పత్రం ఉందో దాన్ని మళ్ళీ మార్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి ఇచ్చారు. ఫోటో వేసి ఇచ్చిందాన్ని కూడా బ్యాంక్ లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి వెళ్తున్నారు మేనేజర్స్ ఇంటికి. తెలిసిన మేనేజర్స్ ఇంటికి వెళ్ళి మీకు ఏదైతే ఆ రోజు స్థలం ఇచ్చినప్పుడు మీరు బ్యాంక్ లో పెట్టారో ఆ రోజు నుంచి మీకు ఇంట్రెస్ట్ పడుతూ ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు అసలు కలిపి మీరు వడ్డీతో సహా ఈ రోజు మీరు ఇళ్లలోకి వచ్చారు కాబట్టి మీరు కట్టాల్సిందే అంటూ ఒత్తిడి తెస్తున్నారు వాళ్ళ మీద. ఆదివారం లేదు, శనివారం లేదు, ఏ రోజు లేదు, మేనేజర్స్ ఇంటికి వచ్చి ఆ టిట్కో హౌసెస్ లో ఉంటున్న వారి ఇళ్లలోకి వచ్చి మీరు కట్టాల్సిందే, వడ్డీతో కలిసి తడిసి మోపడైంది, ఇదంతా మీరు చెల్లించాలని చెప్పి అడుగుతున్నారు. టిట్కో హౌసెస్ సంబంధించి ఇంకొన్ని 40 to 50% అని అయితే ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంది. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత దాన్ని అయితే తీసుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు టిట్కో హౌసెస్ సంబంధించి. నేను ఇది కూడా చెప్తున్నా, ఒకవేళ అధికారంలోకి వస్తే టిట్కో హౌసెస్ సంబంధించి ఏం కట్నవసరం లేకుండా మేము మాఫీ చేస్తామని చెప్పింది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పారు, అది కూడా ఏం నెరవేరట్లేదు. ఆశా గారు వినండి చెప్పండి. ఆశా గారు టిట్కో ఇల్లు ప్రారంభించినప్పుడు మీరు ఎవరికైతే అర్హత పొందినటువంటి ఎవరైతే ఉన్నారో బడుగు బలిగిన వర్గాలు, పేదవారు, బీపీఎల్ కింద ఉన్నటువంటి వ్యక్తులకి మీరు ఉచితంగా ఇల్లులు కేటాయించాలి. కానీ మీరు 50 ఏళ్ళు కట్టించుకోండి, ఇన్స్టాల్మెంట్ లో 3,500, 6,500 కట్టండి అని చెప్పి వాళ్ళేమో మీరు కట్టిన తర్వాత వాళ్ళకి ఇల్లు వస్తే రావో తెలియని చెప్పి ఎక్కడ కొండల మీద ఇల్లు కట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితిలో మీరేం చేశారు ఈ రోజున? ఆ పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? ఎన్డీఏ కూటమే కదా, చంద్రబాబు నాయుడు గారే కదా. అసలు మీరు టిట్కో ఇల్లు ఉచితంగా ఇవ్వాలి కదా. ఇవ్వకుండా మీరు 6 లక్షలు 10 లక్షలు విలువ చేస్తుందని చెప్పి ఆ డబ్బులు వాళ్ళతో మీరు కట్టించడం ఏంటి? వాళ్ళు కట్టుకోలేరా ప్రజలు? వాళ్ళు గోదావరి గట్టు దాకా తీసుకెళ్తే మీరు గోదావరిలో ముంచారు టిట్కో హౌసెస్ లబ్ధిదారులని. ముంచారు. ఆ పట్టాలన్నింటినీ కూడా మీరు బ్యాంక్ లో పెట్టడం వల్ల బ్యాంక్ ఇంట్రెస్ట్ వేసుకుంది. ఆ ఇంట్రెస్ట్ తో సహా ఇప్పుడు పే చేయాలంటున్నారు. టిట్కో హౌసెస్ సంబంధించి 2 గవర్నమెంట్లు చేసిన ఈ విధంగానే ఉన్నాయి. బ్యాంకుల్లో పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో పట్టాలు డైరెక్ట్ గా తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టుకున్నారు. ఆనాటి వాలంటీర్స్ ఓకే, ఉచిత ఇళ్ల స్థలాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తాడు. ఎవరైతే టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు ఉన్నారో మాట్లాడామండి, డైరెక్ట్ గా మాట్లాడాం. లక్ష్మణ్ రావు గారు ఎవరితో మాట్లాడుకున్నా నేను ఇంత స్ట్రాంగ్ అయితే నేను వాదించను, అది గమనించండి. ఎవరు మా చెప్పకుండా, ఎవరితో మేము మాట్లాడకుండా, మేనేజర్స్ డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా ఆనాడు వాలంటీర్స్ వచ్చి ఆ పట్టాలు తీసుకెళ్లి బ్యాంక్ లో మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదు కదా. ఆనాడు గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి కదా. దుర్గాప్రసాద్ గారు ఇప్పుడు దాన్ని ఆ వడ్డీ డబ్బులు గాని దానికి కావాల్సిన అమౌంట్ గాని ఎన్డీఏ కూటమిని భరించమని చెప్పండి. ఇదిగో మేము కడతాం వడ్డీ డబ్బులు, ఇదిగో మేము కట్టి చెప్పాలి. దాని గురించి కూడా మాట్లాడదాం. తీసుకునేది ఒకరు, దాన్ని వాడు